హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. టుడే అవర్ టాపిక్ ఈస్ PYQs, ఇండియన్ హిస్టరీ, PYQs అండ్ MCQs అండి. ఓకేనా, ప్రతిదీ మనం ఈరోజు క్లాస్లో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఓకేనా, అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఏంటండి, దేర్ ఈజ్ అన్ ఐరన్ ఏజ్ సైట్ కాల్డ్ తెకావడ్. ఏంటండి, ఐరన్ ఏజ్ సైట్ తెకావడ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర ఉందండి. ఓకేనా, మహారాష్ట్ర ఉంది. దీని ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుంటే, ది ఐరన్ ఏజ్ వాజ్ పీరియడ్ వెన్ ఐరన్ బికమ్ ఏ ప్రైమరీ మెటీరియల్ ఫర్ టూల్స్ అండ్ వెపన్స్. సమ్ ఐరన్ ఏజ్ సైట్స్ ఇన్ ఇండియా. సమ్ ఐరన్ ఏజ్ సైట్స్ అనేవి చూసుకుంటే హల్లూరు ఒకటి కర్ణాటక, నెక్స్ట్ అదిచనల్లూరు, మాయలదురం, ఏంటండి మాయల దుంపరాయ్, ఈ రెండు తమిళనాడుకు రిలేటెడ్ అండి. ఏంటండి, అదిచనల్లూరు అండ్ మాయల దుంపరాయ్. నెక్స్ట్ రాజా నల్కాతిలా, ఇది ఎక్కడండి, ఉత్తరప్రదేశ్ రిలేటెడ్ అండి. ఓకేనా, ఇక్కడ ఐరన్ ఏజ్ అంటే ఏంటంటే ఇనుప యుగం. ఇక్కడ ప్రైమరీ మెటీరియల్ మనం చూసుకుంటే టూల్స్ కానీ ఏమైనా వెపన్స్ కానీ తయారు చేయాలంటే మనకి ప్రైమరీ మెటీరియల్ ఏంటంటే ఐరన్ యూజ్ చేసేవారండి. ఏంటి, ఐరన్ యూజ్ చేసేవారు. సో దీన్ని ఐరన్ ఏజ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ విచ్ హరప్పన్ సైట్ వాజ్ ఏ పవర్డ్ బాత్రూమ్ ఫౌండ్. ఏంటంటే ఇన్ విచ్ హరప్పన్ సైట్, ఏ హరప్పన్ సైట్లో పవర్డ్ బాత్రూమ్ మహాస్నానపు వాటిక ఉంది అని అడుగుతున్నాడు. అది ఎక్కడంటే దాని ఆన్సర్ మొహంజోదర్ అండి. ఎక్కడండి, మొహంజోదర్. అయితే దీన్ని కనుక్కుంది ఎవరంటే జాన్ మార్షల్ గారు అండి. ఎవరండి, జాన్ మార్షల్. ఓకేనా, జాన్ మార్షల్ గారు దీన్ని మహాస్నానపు వాటికను కనుక్కోవడం అనేది జరిగింది. అయితే దీని గురించి చూసుకుంటే, మొహంజోదర్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అండి. ఎక్కడండి, ఇండస్ రివర్, ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్. ఇన్ ప్రెజెంట్ ఈ పాకిస్తాన్లో ఉందండి. ఓకేనా, ఇన్ పాకిస్తాన్లో ఉంది. సిగ్నిఫికెంట్ డిస్కవర్స్ ఫ్రమ్ మొహంజోదర్ ఇంక్లూడ్స్ ది బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్. ఏంటంటే బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అనేది మన మొహంజోదర్లో దొరకడం అనేది జరిగింది. ది స్కల్ప్చర్ ఆఫ్ బీర్డెడ్ ప్రీస్ట్ అండ్ ది గ్రేట్ గ్రానరీ కూడా మనకి మొహంజోదర్లో దొరకడం అనేది జరిగిందండి. అయితే మొహంజోదర్ గురించి చూసుకుంటే 7 సార్లు వరదకు గురైందండి. ఎన్నిసార్లు అండి, 7 సార్లు వరదకు గురైందండి మొహంజోదర్. నెక్స్ట్ మొహంజోదర్ని మనం మృతుల దెబ్బ అని కూడా అంటామండి. మౌండ్ ఆఫ్ డెడ్. ఏంటంటే మౌండ్ ఆఫ్ డెడ్ అని కూడా అంటామండి. మృతుల దెబ్బ అంటారు. మొహంజోదర్ అంటే అర్థం ఏంటంటే మౌండ్ ఆఫ్ డెడ్, మృతుల దెబ్బ అని అంటారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే కనుక మనం పశుపతి మహాదేవుని ప్రతిమ మొహంజోదర్లోనే లభ్యమైందండి. ఏంటంటే పశుపతి మహాదేవుని ప్రతిమ మొహంజోదర్లోనే లభ్యమైంది. పశుపతినాథుని చుట్టూ ఈ విగ్రహం ఎలా ఉంటుందంటే, ఈ ప్రతిమ అనేది చుట్టూ పులి, ఏనుగు, ఖడ్గమృగం, దున్నపోతు, పశుపతినాథుని పాదాల దగ్గర 2 జింకలు ఉంటాయండి. ఏంటంటే 2 జింకలు కూడా ఉంటాయి. అయితే ఇందులో సింహం ప్రతిమ లేదు. ఓకేనా, సింహం ప్రతిమ లేదు. అయితే ఇక్కడ పశుపతి మహాదేవుని విగ్రహంను కనుగొన్న తర్వాతే ఈ దేవుడే తర్వాత హిందూ మతంలో శివుడు అయ్యాడని, అతన్ని ప్రోటో శివ అని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారండి. ఎవరండి, సర్ జాన్ మార్షల్ గారు అభిప్రాయపడ్డారు. ఎవరని, ప్రోటో శివ అనేసి. ఎవరిని, పశుపతి మహాదేవుడిని. ఓకేనా, ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, గ్రేట్ గ్యానరీ అనేది బయటకు తీసింది మాత్రం ఎవరంటే మార్టిమర్ వేలర్ అండి. ఎవరండి, మార్టిమర్ వేలర్. ఓకేనా, మార్టిమర్ వేలర్ అండి. అయితే నాట్యగత్తె కాంస్య విగ్రహం బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ లభ్యమైందని చెప్పుకున్నాం ఆల్రెడీ. నూలు వస్త్రం సేల్తో తయారు చేసిన కొలబద్ద స్కేల్ ఒకటి లభ్యమైందని చెప్పుకున్నాం. గడ్డమున్న పురోహితుని విగ్రహం బయలుపడిందండి. స్టియాటైట్తో తయారు. ఏంటండి, స్టియాటైట్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. స్టియాటైట్తో తయారైన గడ్డమున్న పురోహితుని విగ్రహం ఇంకోటి బయలుపడిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ వుడ్ బి సూటబుల్ ఫర్ అబ్జర్వింగ్ ది ఆర్కిటెక్చర్ ఫర్ ది హరప్పన్ సివిలైజేషన్. ఏంటండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ వుడ్ బి సూటబుల్ ఫర్ అబ్జర్వింగ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్. ఆన్సర్ చూసుకుంటే బన్వాల్ అండి. ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే బన్వాల్. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుంటే, బన్వాల్ ఎక్కడ ఉందంటే లొకేట్ ఫైతాబాద్ డిస్ట్రిక్ట్, హర్యానా అండి. బన్వాల్ ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది. యాజ్ రివీల్ ఏ 3-4 కల్చర్ సీక్వెన్స్ త్రూ ఎక్స్కవేషన్, ప్రీ హరప్పన్ అండ్ బారా పేజెస్ పోస్ట్ హరప్పన్. ఓకేనా, ది సైట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై డాక్టర్ ఆర్ఎస్ బిస్ట్. ఇట్ కాంప్రమైజ్ ఏ సిటడల్ అండ్ లోవర్ టౌన్, బోత్ ఆఫ్ విచ్ ఆర్ ఫోర్ట్ ఫైడ్. అయితే ఇక్కడ మనం బన్వాల్ గురించి కొన్ని పాయింట్స్ చూసుకుందాం. గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం అండి. ఏంటండి, గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం ఏదంటే బన్వాల్ అండి. మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం. ఏంటంటే మురుగునీటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేని ఏకైక నగరం ఏంటంటే బన్వాలి అండి. ఇది వృత్తాకారంలో నిర్మించబడిన నగరం. 11 గదులు కలిగిన భవనం బయటపడిందండి. అండ్ నెక్స్ట్ టెర్రాకోట మెట్టతో చేసిన నాగిల బొమ్మ కూడా ఒకటి బయలుపడిందండి. నెక్స్ట్ బార్లీ పంటను పండించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయండి.
పులి ముద్రిక సీల్ లభ్యమైంది. ఏంటండి? పులిదండి, పులి సీల్. ఓకేనా. నెక్స్ట్ కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమైనవి. ఏంటంటే కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వాజ్ ది ప్రామినెంట్ ఆర్కిటెక్చర్ ఫీచర్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ టౌన్స్ అండ్ సిటీస్? ఇండస్ వ్యాలీ టౌన్స్ అండ్ సిటీస్ ఏంటండి? సిటాడల్ అండి. ఆన్సర్ కోట, సిటాడల్. అయితే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సిటీస్లో మనం చూసుకుంటే కోట లేని నగరంగా ఒక సిటీ ఉంటుందండి. అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. నో సిటాడల్ ఏంటండి? నో సిటాడల్ అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఏంటంటే చాందహార్ అండి. ఏంటండి? చాందహార్, చాన్హదార్. ఓకేనా, చాన్హదార్. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఇన్ 1921 దయారాం సహాని డిస్కవర్డ్ హరప్ప. హరప్పని దయారాం సహాని గారు 1921లో కనుక్కున్నారు. ఫాలోడ్ బై ఆర్డి బెనర్జీ డిస్కవర్డ్ బై మొహంజోదరో. మొహంజోదరో అనేది 1922లో కనుక్కున్నారండి. కీ ఫీచర్స్ ఆఫ్ మేజర్ సిటీస్ ఇంక్లూడ్ గ్రిడ్ బేస్డ్ టౌన్ ప్లానింగ్. గ్రిడ్ బేస్డ్ టౌన్ ప్లానింగ్. నెక్స్ట్ ది యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్, కాలిన ఇటుకలతో, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లైక్ ధోలవీరా వాటర్ రిజర్వాయర్స్. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఫోర్టిఫైడ్ సిటడల్స్ ఎక్సెప్ట్ చాన్హదార్. ఇదిగోటండి మనకి ఇచ్చాడు కదా, ఎక్సెప్ట్ చాన్హదార్. చాన్హదార్ అనేది నో సిటడల్ సిటీ అండి, కోట లేని నగరం అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ బ్రిక్ స్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ డాక్యార్డ్ మెంట్ ఫర్ బెర్తింగ్ షిప్స్ అండ్ హ్యాండ్లింగ్ కార్గో. ఓకేనండి, హ్యాండ్లింగ్ కార్గో. ఏమన్నాడు? అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రిక్ స్ట్రక్చర్ అండ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ డాక్యార్డ్ మెంట్ అండ్ బెర్తింగ్ షిప్స్ అండ్ హ్యాండ్లింగ్ కార్గో. దీని ఆన్సర్ చూసుకుంటే లోతల్ అండి. ఏంటండి? షిప్ గురించి అడిగానంటే సర్వ్డ్ యాజ్ ఎ సీ పోర్ట్ ఫర్ ది ఇండస్ వ్యాలీ పీపుల్. ఏంటంటే దాని ఆన్సర్ లోతల్ అండి. లొకేషన్ బ్యాంక్ ఆఫ్ బోగ్వా రివర్. అయితే మనకి లోతల్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. విచ్ బ్యాంక్ ఆఫ్ బోగ్వా రివర్ అంటే ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బోగ్వా రివర్. దీని ఫీచర్స్ చూసుకుంటే ఎవిడెన్స్ ఆఫ్ ది ఎర్లియస్ట్ కల్టివేషన్ ఆఫ్ రైస్. ఎర్లియస్ట్ కల్టివేషన్ ఆఫ్ రైస్. సర్వ్డ్ యాజ్ ఏ షీ పోర్ట్ ఫర్ ది ఇండస్ వ్యాలీ పీపుల్. ఏంటంటే లోతల్ గురించి మనం చూసుకుంటే గుజరాత్ భాషలో లోతల్ అంటే మౌంట్ ఆఫ్ డెడ్ అండి. మౌంట్ ఆఫ్ డెడ్. గుజరాతీ భాషలో లోతల్ అంటే ఏంటంటే మౌంట్ ఆఫ్ డెడ్. ఓకేనా, మౌంట్ ఆఫ్ డెడ్ అండి. అయితే లోతల్ నౌకాశ్రమం ఇటుకలతో కట్టారండి. ఏంటంటే ఇటుకలతో కట్టారు. ఇది సింధు ప్రజల మొదటి కృత్రిమ వాటర్ రేవు. ఏంటంటే కృత్రిమ వాటర్ రేవు. సింధు ప్రజల మొదటి కృత్రిమ వాటర్ రేవు. అయితే లోతల్ అంతర్జాతీయ రేవు పట్టణంగా వెలిసిల్లిందండి. ఏంటంటే లోతల్ అనేది అంతర్జాతీయ రేవు పట్టణంగా వెలిసిల్లింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్ అండి. ఏంటంటే టైడల్ పోర్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే లోతల్ అనేది సింధు నాగరికత ప్రజల సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం అండి. ఏంటంటే లోతల్ అనేది మనకి సింధు ప్రజల సింధు నాగరికత ప్రజల సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ముద్రిక దొరికిందండి. ఇక్కడ ఏంటంటే పర్షియన్ గల్ఫ్ ముద్రిక అనేది దొరికింది లోతల్లో. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కాటన్ వాజ్ ప్రాబబ్లీ గ్రోన్ అట్ మెహర్గఢ్ ఫ్రమ్ అబౌట్. అంటే ఎన్ని ఇయర్స్ ఎగో అనేసి అడిగాడు. ఎన్ని ఇయర్స్ క్రితం నుంచి అంటే 7,000 సంవత్సరాల క్రితం నుంచి అండి. 7,000 సంవత్సరాల క్రితం నుంచి. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ అగ్రికల్చర్ సెటిల్మెంట్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓల్డెస్ట్ అగ్రికల్చర్ సెటిల్మెంట్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హరప్పన్ టౌన్ వాజ్ లొకేటెడ్ ఆన్ కదీర్ బైట్ ఇన్ ది రన్ ఆఫ్ కచ్ అండ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే ధోలవీర అండి. ఆన్సర్ ధోలవీర. ఓకేనా. అయితే ఈ ధోలవీరని ఎవరు డిస్కవర్ చేశారంటే ఆర్కియాలజిస్ట్ జగత్ పాతి జోషి అండి. జగత్ పాతి జోషి. ఎప్పుడంటే 1968లో. 5th లార్జెస్ట్ మెట్రోపాలిస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ 40th ఇండియన్ సైట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. సర్కోడోటా గురించి చూసుకుంటే మనకి ఆప్షన్లో సర్కోడోటా ఒకటి ఉంది కదా. దీన్ని జగత్ పాతి జోషి గారే డిస్కవర్ చేశారు. ఎప్పుడంటే 1964 నుంచి 68 మధ్యలో డిస్కవర్ చేశారు. ఇది ఎక్కడ ఉందంటే నార్త్ ఈస్ట్ భూజ్. ఎక్కడండి? గుజరాత్లో నార్త్ ఈస్ట్ భూజ్. నెక్స్ట్ చాన్హదార్ గురించి చూసుకుంటే డిస్కవర్డ్ 1931. ఎవరు కనుక్కున్నారంటే ఎన్జి ముజుందర్. ఎవరండి? ఎన్జి ముజుందర్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే సింధ్, ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ సైట్ చూసుకుంటే సోట్కాకోయ్ డిస్కవర్డ్ బై జార్జ్ ఆఫ్ డేల్స్ లొకేటెడ్ ఆన్ మాక్రామ్ కోస్ట్. ఎక్కడండి? మాక్రామ్ కోస్ట్ నియర్ ది సిటీ ఆఫ్ పాస్ని, బలూచిస్తాన్. ఓకేనండి. అయితే మనకి ఇక్కడ ధోలవీరలో ఏంటేంటి బయలుపడ్డాయని చూసుకుంటే ధోలవీర సంబంధించిన ప్రత్యేకతలు చూసుకుంటే 3వ పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందిందండి. ఇటీవల బయటపడిన నూతన నగరంగా ప్రసిద్ధిగాంచింది. పట్టణం ఎగువ, మధ్య, దిగువ అనే 3 విభాగాలు విభజించబడ్డాయండి. అయితే ఇక్కడ బయలుపడిన ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, పట్టాభిషేక మహోత్సవం ప్రదేశం, పెద్ద స్టేడియం ఒకటి, నీటి నిల్వ కట్టడాలు, రిజర్వాయర్లు, సిల్వర్ ఆభరణాలు, రాతి ముంగీషాలు, వెండి కిరీటం, సిల్వర్ ఆభరణాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ 10 పెద్ద గుర్తులతో గల హరప్ప ముద్రికలు కూడా లభ్యమయ్యాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బింబెట్కా ఏ నోటెడ్ సైట్ ఆఫ్ పాలియోలిథికల్ పీరియడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా.
ఏంటండి ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. Bhimbetka is located in Vindhya ranges of Madhya Pradesh. It was discovered by VS Wakankar. ఎవరండి VS Wakankar ఎప్పుడంటే 1957 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే pottery was first traceable to which period of ancient Indian history? ఏంటండి ఏ పీరియడ్ అంటే నీలిలిథిక్ ఏజ్ అండి. ఏంటండి నీలిలిథిక్ ఏజ్. pottery has been discovered in the early villages of Mehergarh. ఎక్కడండి మెహర్గర్. ది Paleolithic, the first and longest part of Stone Age, was a period of prehistory when humans made stone tools. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది హరప్పన్ బ్రాట్ గోల్డ్ ఫ్రమ్ ప్రెజెంట్ డే డాష్ ఇన్ ఇండియా. ఎక్కడండి కర్ణాటక. గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ మొహంజోదరో అండ్ హరప్ప. అదర్ మెటీరియల్స్ దే ఇంపోర్టెడ్ కాపర్ బ్రాట్ ఫ్రమ్ ది present days Rajasthan and from Oman in West Asia. Tin brought from present in Afghanistan and Iran. Precious stones brought from present day Gujarat, Iran and Afghanistan. ఓకేనండి. కాపర్ అనేది మనం ఎక్కడ నుంచి బ్రాట్ చేస్తామంటే రాజస్థాన్ అండ్ ఒమన్ ఇన్ వెస్ట్ ఏషియా. నెక్స్ట్ టిన్ అనేది మనం ఎక్కడ నుంచి బ్రాట్ చేస్తామంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ నుంచి. ప్రీషియస్ స్టోన్స్ అనేవి ఎక్కడ నుంచి మనం కొనుగోలు చేస్తామంటే గుజరాత్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండి. ఓకేనా. మోస్ట్ హరప్పన్ సీల్స్ మేడ్ ఆఫ్ దేంతో హరప్పన్ సీల్స్ అనేవి తయారు చేయబడ్డాయి అనేసి అడుగుతున్నాడు. స్టియటైట్ అండి. స్టియటైట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒకసారి. స్టియటైట్. సమ్ సీల్స్ వర్ ఆల్సో మేడ్ ఆఫ్ టెర్రాకోటా, గోల్డ్, అగేట్, చెట్, ఐవోరీ అండ్ ఫియాన్స్. 2 ఇంపార్టెంట్ సీల్స్ వర్ పశుపతి సీల్ అండ్ యూనికార్న్ సీల్ అనేవి మనకి స్టియటైట్తో అనేవి తయారు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. ఆ సీల్స్ మనకి బయటపడ్డాయి. దేంతో తయారు చేసినవి? స్టియటైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ఆశ్రమ సిస్టమ్ ఆఫ్ వేదిక్ లైఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది థర్డ్ స్టేజ్ ఆఫ్ లైఫ్? ఏంటండి థర్డ్ స్టేజ్ ఆఫ్ లైఫ్? వానప్రస్థ. ఏంటండి వానప్రస్థ. where a person handed over household responsibility to the next generation, took an advisory role and gradually withdraw from the world. The 4 stages of ashrama system are brahmacharya. ఏంటంటే 4 స్టేజెస్ అని మనం చూసుకుంటే బ్రహ్మచర్య స్టూడెంట్ లైఫ్, గృహస్థ హౌస్ హోల్డ్ లైఫ్, వానప్రస్థ రిటైర్డ్ లైఫ్ అండ్ సన్యాస ఏంటండి సన్యాస రెనౌన్స్డ్ లైఫ్. మనకి ఆశ్రమ సిస్టమ్ ఆఫ్ వేదిక్ లైఫ్, ఆశ్రమ సిస్టంలో మనకి 4 స్టేజెస్ అనేవి ఉంటాయండి. ఏంటండి 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ది బ్రహ్మచర్యం, సెకండ్ది గృహస్థత, మూడోది వానప్రస్థ అండ్ నాలుగోది సన్యాస. ఓకేనండి. ఇది సీజియల్ ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ రిగ్వేదిక్ గాడ్ ఈజ్ కన్సిడర్ అండ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్? ఎవరండి? అగ్నిదేవుడు అండి. ఎవరెవరికి? ఇంటర్మీడియట్ గాడ్కి మెన్కి. ఎవరండి? విచ్ రిగ్వేదిక్ గాడ్ ఈజ్ కన్సిడర్ అండ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. గాడ్కి మెన్కి మధ్యలో ఉన్న దేవుడు ఎవరంటే అగ్నిదేవుడు అండి. ఓకేనా. ది రిగ్వేద విత్ ఓవర్ ది థౌజండ్ హ్యాండ్స్ pages deities like Agni, the god of fire, Indra, the warrior of god, and Soma, a sacred plant from which of the special ritual drink was prepared. ఓకేనండి. ఇక్కడ మనం ఋగ్వేద గురించి 2 టాపిక్స్ అనేవి చూస్తే, ఋగ్వేద గురించి 2 పాయింట్స్ అనేవి చూస్తే, ఋగ్వేదలో మనకి 10 మండలాలు ఉంటాయండి. ఏంటండి 10 మండలాస్ ఉంటాయి. ఆర్ వాటిని ఖండాలని కూడా అంటారు. ఓకేనా, ఖండాలని కూడా అంటారు. అయితే 1028 శ్లోకాలు ఉంటాయండి. ఏంటండి 1028 శ్లోకాలు అనేవి ఉంటాయి. అయితే అందులో ఋగ్వేదంలో 1017 మంత్రాలు కాక మిగిలినవి 11 మంత్రాలు అండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం 10 ఖండాలని చెప్పుకున్నాం కదా, 10 మండలాస్ అని. 2 నుంచి 9 వరకు అతి ప్రాచీనమైనవండి. ఎక్కడి నుంచి? 2 నుంచి 9 వరకు అతి ప్రాచీనమైతే 1 మరియు 10వది నూతనమైనదండి, నవీనమైనది. ఓకేనా. అయితే 2 నుంచి 8 వరకు గల మండలాన్ని ఫ్యామిలీ బుక్స్ అని అంటారండి. 2 నుంచి 8 వరకు ఉన్న మండలాన్ని ఫ్యామిలీ బుక్స్ అని అంటారు. 3వ ఖండం ఏంటంటే, 3వ ఖండంలో అతి ప్రాచీన పవిత్ర మంత్రమైన గాయత్రి మంత్ర ప్రస్తావన ఉందండి. ఏంటంటే మన గాయత్రి మంత్రం అనేది ఏ ఖండంలో ఉందని అడుగుతాడు. అది 3వ ఖండం అండి. ఓకేనా, 3వ ఖండం అది. అయితే నెక్స్ట్ దీనిని సావిత్రికి అంకితం ఇవ్వడం జరిగింది, దేన్ని? గాయత్రి మంత్రాన్ని. అయితే 7వ ఖండం దశరాజగణ యుద్ధం గురించి చెప్పడం జరిగిందండి. ఏంటండి దశరాజగణ యుద్ధం గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే 7వ ఖండంలోని 114 శ్లోకాలు సోమదేవునికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఏంటండి 9వ ఖండంలో 114 శ్లోకాలు అనేవి సోమదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యమైన వర్ణ వ్యవస్థ అనేది, క్యాస్ట్ సిస్టమ్ అనేది 10వ ఖండంలో చెప్పారండి. ఏంటంటే 10వ ఖండంలో వర్ణ వ్యవస్థ గురించి అనేది మనకి చెప్పడం జరిగింది. ఓకేనండి. మనకి వేదాలు చూసుకుంటే 4 ఉంటాయి. అందులో మనకి ఋగ్వేదం, ఏంటండి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఏంటండి అధర్వణ వేదం 4. ఇందులో ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటాయండి.
ఓకేనా. 1028 శ్లోకాలు ఉంటాయి. ఋగ్వేదం అనేది పైలిపుడికి ఎవరికండి, పైలిపుడికి సంకలనం చేశారు. నెక్స్ట్ యజుర్వేదం చూసుకుంటే వైశంపాయనుడికి ఎవరికండి, వైశంపాయనుడికి సంకలనం చేశారు. అయితే ఇందులో శ్లోకాలు ఏంటంటే యజుర్వేదంలో 1984 శ్లోకాలు ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ సామవేదం అనేది జైమనికి సంకలనం చేశారండి. ఎవరికండి, జైమనికి సంకలనం చేశారు. అయితే ఇందులో 1106 శ్లోకాలు ఉంటాయండి. 1106 శ్లోకాల్లో 99 శ్లోకాలు కాకుండా మిగతా శ్లోకాలన్నీ ఋగ్వేదం నుండి తీసుకున్నారండి. 1106 శ్లోకాల్లో 99 శ్లోకాలు కాకుండా మిగిలినవన్నీ ఋగ్వేదం నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ అధర్వణ వేదం చూసుకుంటే సుమంతుడికి సంకలనం చేయడం అనేది జరిగిందండి. ఏంటండి, అధర్వణ వేదం ఎవరికండి, సుమంతుడికి సంకలనం చేయడం జరిగింది. అయితే దీనిలో అధర్వణ వేదంలో ఎన్నండి 20 ఖండాలు ఉంటాయండి. 20 ఖండాలు అనేవి ఉంటాయి. 20 ఖండాలు ఉంటాయి. అయితే ఇందులో శ్లోకాలు ఎన్ని ఉంటాయంటే 711 శ్లోకాలు ఉంటాయండి. ఏంటండి, 711 శ్లోకాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది వేదాంగస్ ఆర్ హిందూ ఆక్సిలరీ డిసిప్లిన్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అండ్ ఆర్ లింక్డ్ టు ది స్టడీ ఆఫ్ వేదాస్. దీస్ ఆర్ ఎన్ని అడుగుతున్నాడండి, వేదాంగస్ అనేవి ఎన్ని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 6 అండి. 6 వేదాంగస్ అండి. వేదాంగస్ ఆర్ లిటరలీ మీన్స్ limbs of Vedas and refers to the 6 disciplines connected with studies of Vedas. The ancient Indian spiritual writings, the 6 Vedans are follows. 6 Vedans ఏంటంటే 6 అండి. ఫస్ట్ ది 6 దీన్ని ఏంటంటారంటే ఫీనోటిక్స్ గురించి ఉంటుందండి. ఏంటండి, ఫీనోటిక్స్ గురించి ఉంటుంది. వేదాలను ఏ విధంగా ఉచ్చరించాలో తెలియజేస్తుందండి ఫీనోటిక్స్. నెక్స్ట్ నిరుక్త, సెకండ్ది ఏంటండి, నిరుక్త అండి. సెకండ్ది నిరుక్త, ఎటమాలజీ, భాషాస్మృతికి సంబంధించిన వేదాంగం అండి, ఎటమాలజీ. నెక్స్ట్ ఏంటంటే వ్యాకరణం అండి. ఏంటండి, గ్రామర్. మూడోది వ్యాకరణం అండి, గ్రామర్. నాలుగోది చూసుకుంటే ఛందస్ అండి. ఏంటండి, ఛందస్సు. నాలుగోది ఛందస్ అండి, మెట్రిక్స్ అంటారు. నెక్స్ట్ ఐదోది చూసుకుంటే జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. ఏంటంటే జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. నెక్స్ట్ 6th వన్ చూసుకుంటే కల్ప అండి, రిచువల్స్, కల్ప అంటారు, రిచువల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ మండలస్ వేర్ ఇన్ ఋగ్వేద సంహిత. ఋగ్వేదిక్ సంహిత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 10 అండి. ఓకేనా. ఋగ్వేద గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 4 వేదాస్ ఉంటాయి. అందులో 1028 శ్లోకాలు ఉంటాయి. ఫేమస్ గాయత్రి మంత్రం ఉంది, థర్డ్ మండల రిలేటెడ్. ఓకేనండి. అది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ది వర్ణ సిస్టమ్ దట్ వాజ్ ప్రివలెంట్ ఇన్ ది వేదిక్ పీరియడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ వర్ణ. ఏంటండి, ఏది వర్ణ సిస్టంలో వర్ణం కానిదని అడిగాడు, నాట్ ఏ వర్ణ అని అడిగాడు. ఓకేనండి, నాట్ ఏ వర్ణ అని అడిగాడు అండి. అయితే దాని ఆన్సర్ చూసుకుంటే సమితి. ఏంటండి, సమితి. ది ట్రెడిషనల్ క్యాస్ట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ ఫోర్ క్యాస్ట్ వర్ణాస్. ఏంటంటే 4 క్యాస్ట్ అంటే ఏంటంటే బ్రాహ్మిన్స్, క్షత్రియస్, వైశ్యస్ అండ్ శూద్రస్ అండి. ఏంటండి, బ్రాహ్మిన్స్, క్షత్రియస్, వైశ్యస్ అండ్ శూద్రస్. తల నుంచి బ్రాహ్మిన్స్ పుడతారు, భుజాల నుంచి క్షత్రియులు పుడతారు, అండ్ తొడల నుంచి వైశ్యులు పుడతారు, అండ్ పాదాల నుంచి శూద్రులు పుడతారు అనేసి మనకి చరిత్రలో చెప్పడం అనేది జరిగింది కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ది ఎర్లియస్ట్ లిటరేచర్ రికార్డ్ ఇన్ ఇండియన్ కల్చర్. ఏంటంటే ఎర్లియస్ట్ లిటరసీ రికార్డ్ ఇన్ ది ఇండియన్ కల్చర్. ఆన్సర్ ఏంటంటే ఋగ్వేద అంటే. ఏంటంటే ఆన్సర్ ఋగ్వేద. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అస్కిని విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ సప్త సింధు ఇస్ ద నేమ్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఇన్ ప్రెజెంట్ టైమ్స్. అస్కిని అంటే ఇది సాంస్క్రిట్ నేమ్ అండి. దీనికి తెలుగులో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇప్పుడు ఏమనుకుంటాం అని అడుగుతున్నాడు, చీనాబ్ అండి, చీనాబ్. ఏన్షియన్ నేమ్స్ ఇండియన్ రివర్స్ చూసుకుంటే విటస్ట్ అంటే జీలం అండి, విటస్ట్ అంటే జీలం. పరోష్ణి అంటే రవి, శతద్రి అంటే సెటిలైజ్, అండ్ విపాస అంటే బియాస్, అండ్ సదానిర అంటే గండక్. ఓకేనండి, సదానిర అంటే గండక్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేరస్ వాజ్ దశరాజన్ వార్, ది వార్ ఆఫ్ 10 kings మెన్షన్డ్. ఎందులండి, ఋగ్వేదాలు అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఋగ్వేదాలో చెప్తారనేసి దశరాజ వార్ గురించి, దశరాజ వార్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద మెయిన్ సోషల్ యూనిట్ ఆఫ్ ఆర్యన్ సోల్స్, చీఫ్ ఎవరండి, ద మెయిన్ సోషల్ యూనిట్ ఆఫ్ ఆర్యన్ సోల్స్ జన అండి. ఎవరు, జన, ట్రైబ్స్. జన అనేది ట్రైబ్స్ అండి. మనకి మహాజనపదాస్ ఉంది కదా, అందులో జన అనేది ఒక ట్రైబ్ అండి. ఓకేనా. జన నుంచి జానాస్ అనేవి వచ్చాయి, జానాస్ నుంచి మహాజనపదాస్ పెద్ద పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయండి. ఓకేనా, మహాజనపదాస్ అనేవి ఏర్పడ్డాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే యాజ్ పర్ ది ఋగ్వేదిక్ ఆర్ ఎర్రీవేదిక్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ రివర్ గాడ్స్. ఆన్సర్ సింధు అండి. ద 7 rivers మెన్షన్డ్ ఇన్ ది ఋగ్వేదిక్ సింధు, విటస్ట అండ్ జీలం, అస్కిని చీనాబ్, పరుష్ని రావి, విపాస బియాస్, శతద్రి సెటిలైజ్ అండ్ సరస్వతి. అగ్ని ఫైర్ గాడ్ ఆఫ్ హిందూయిజం, అండ్ ఉషా గాడ్స్ ఆఫ్ దామ్, అండ్ ఆరిక గాడ్ ఆఫ్ బ్యూటీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విత్ రెఫరెన్స్ టు అజీవకాస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
Makali Goshala was a prominent teacher of the sect. And option B, Ajivakas believed the fatalism. Which of the following statement are correct అని అడిగాడు. ఏంటండి కరెక్ట్ అని అడిగాడు అండి. ఏంటిది సరైనది ఏదని అడిగాడు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అజీవిక గురించి చూసుకుంటే ఇట్ వాజ్ ఎ స్కూల్ ఆఫ్ థాట్ దట్ డెవలప్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది సేమ్ టైమ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్కూల్స్ అండర్ ది నిస్తిక ఫిలాసఫీ. ఏంటండి నిస్తిక ఫిలాసఫీ. ఆథరైజ్డ్ ఆఫ్ వేదాస్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై గోశాల మస్కరిపుత్ర. గోశాల మస్కరిపుత్ర. The sect is seen as professing total determinism in the transmutation of souls or series of rebirths. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ది జైన్ టెంపుల్ అట్ పట్టాడకల్. ఎక్కడండి ది జైన్ టెంపుల్ అట్ పట్టాడకల్ బిల్ట్ బై ఎవరండి రాష్ట్రకూటాస్. ది జైన్ టెంపుల్ అని పట్టాడకల్ దగ్గర జైన్ టెంపుల్ అనేది ఎవరు నిర్మించారని చూసుకుంటే రాష్ట్రకూటాస్ అండి. ఎవరండి రాష్ట్రకూటాస్. ది కైలాసనాథ టెంపుల్ ఇన్ నిల్లోరా రాష్ట్రకూటాస్ వాళ్ళే. నెక్స్ట్ ది నవలింగ టెంపుల్ ఇన్ పట్టాడకల్. ఎవరు నిర్మించారండి కైలాసనాథ టెంపుల్ అండ్ నవలింగ టెంపుల్స్ ఇన్ పట్టాడకల్ అంటే రాష్ట్రకూటాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది హోలీ సిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఎ బర్త్ ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ జైన్ తీర్థంకర్. ఏంటండి అయోధ్య అండి. ఏంటండి అయోధ్య. అయోధ్య ఈజ్ రికగ్నైజ్డ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ది ఫస్ట్ రిషభదేవ్ అండ్ ఫోర్త్ అభినాథనాథ జైన్ తీర్థంకర్స్. ఏంటంటే బర్త్ ప్లేస్ ఆఫ్ రిషభదేవ్ అండ్ ఫోర్త్ తీర్థంకర అభినాథనాథ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండియా ఈజ్ నేమ్డ్ భారత్ ఆఫ్టర్ ది నేమ్ ఆఫ్ ది భారత్ క్లాన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదాస్ ఈజ్ దిస్ క్లాన్ ఫస్ట్ మెన్షన్డ్. ఋగ్వేదాలు అండి. ఇక్కడంటే ఋగ్వేద గురించి ఆల్రెడీ చూసుకున్నాం కదా. 1020 శ్లోకాలు అండ్ 10 మండలాలు ఉంటాయి అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూల్స్ డిడ్ బుద్ధిజం గెట్ స్ప్లిట్ ఇంటూ 2 స్కూల్స్ హీనయాన అండ్ మహాయాన ఇన్ ది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఆన్సర్ చూసుకుంటే కుషాన్ అండి. ఆన్సర్ కుషాన్. ది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ 72 AD ఎట్ కుందనవనం. ఎక్కడంటే కుందనవనం కాశ్మీర్. అండర్ ది కుషన్ కింగ్ ఎవరంటే కనిష్కుడు అండి. ఎవరండి కనిష్కుడు. ఇట్ వాజ్ లెడ్ బై వసుమిత్ర. మనకి వసుమిత్ర అధ్యక్షన జరిగింది. విత్ అశ్వఘోష యాజ్ హీజ్ డెప్యూటీ అండ్ మార్కెడ్ ది డివిజన్ ఆఫ్ బుద్ధిజం ఇంటూ 2 సెక్ట్స్ మహాయాన అండ్ హీనయాన. అయితే మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి చూసుకుంటే మనకి ఫస్ట్ రాజగృహ అండి. ఏంటండి రాజగృహ. సెకండ్ది వైశాలి. రాజగృహ వైశాలి పాటలీపుత్ర. నెక్స్ట్ కుందలవనం అండి. కుందలవనం. రాజగృహ ఎవరండి రాజు అంటే అజాతశత్రువు. ఎవరండి అజాతశత్రువు. వైశాలి చూసుకుంటే కాలాశోకుడు అండి. కాలాశోకుడు. పాటలీపుత్ర చూసుకుంటే అశోకుడు అండి. నెక్స్ట్ కుందనవనం చూసుకుంటే కనిష్కుడు. మనం ఇప్పుడే చెప్పాం కదా కనిష్క. అయితే దీనికి అధ్యక్షులు చూసుకుంటే మహాకశ్యపుడు అండి. ఎవరు మహాకశ్యపుడు. నెక్స్ట్ వైశాలి అధ్యక్షుడు ఎవరు చూసుకుంటే సభాకామి అండి. సభాకామి. నెక్స్ట్ పాటలీపుత్ర అధ్యక్షుడు చూసుకుంటే మొగలిపుత్ర తిష్ట అండి. ఎవరండి మొగలిపుత్ర తిష్ట. నెక్స్ట్ కుందనవనం కనిష్కుడు రాజు అయినప్పుడు అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్రుడు అండి. ఎవరండి వసుమిత్రుడు. ఉపాధ్యక్షుడు ఎవరంటే ఉపాధ్యక్షుడు ఇక్కడ చూసుకుంటే అశ్వఘోషుడు అండి. ఎవరండి అశ్వఘోషుడు. ఓకేనా. అయితే ఇవి జరిగిన సంవత్సరాలు చూసుకుంటే రాజగృహాలో ఎప్పుడు జరిగిందంటే రాజగృహాలో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందంటే 483 అండి. ఎప్పుడండి 483 BC. నెక్స్ట్ వైశాలిలో ఎప్పుడు జరిగిందంటే 383 అండి. 383 BC. నెక్స్ట్ పాటలీపుత్రలో ఎప్పుడు జరిగిందంటే 250 BC అండి. 250 BC. నెక్స్ట్ కుందనవనంలో కాశ్మీర్లో ఎప్పుడు జరిగిందంటే 1వ శతాబ్దం అండి. 1st century. ఓకేనా. 1st centuryలో మీకు జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ది మేరీ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్. ఏంటండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ది మేరీ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్. ది సర్క్యులర్ టెర్రస్ బిట్వీన్ ది రైలింగ్ అండ్ డోమ్ అండి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ includes 3 primary structures విహార, స్తూప అండ్ చైత్యగృహ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్తూప ఆర్ ఎ సింబల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియస్. ఏంటండి బుద్ధిజం అండి. ఏంటండి బుద్ధిజం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది లొకేషన్ ఆఫ్ దమేక్ స్తూప. ఏంటంటే ఆన్సర్ సారనాథ్. ఆన్సర్ సారనాథ్ అండి. దమేక్ స్తూప. ఇది ఎవరు కమిషన్ చేశారంటే ఎర్లియర్ స్ట్రక్చర్ కమిషన్ బై గ్రేట్ మౌర్యన్ కింగ్ అశోక అండి. ఎప్పుడండి 249 BC. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది శైలేంద్ర కింగ్స్ హూ హ్యాడ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ ది ఇండియన్ రూలర్స్ వర్ ఫాలోవర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియన్స్. ఏ రిలీజన్ అండి బుద్ధిజం అండి. దాని ఆన్సర్ బుద్ధిజం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద టాల్ స్కల్ప్చర్ ఆన్ ది బృహత్ స్తూప ఆర్ ది డిపిక్షన్ ఆఫ్ ఏంటండి యాక్ష అండ్ ఎక్స్నిస్. These figures symbolize the connection between spiritual and natural worlds of the showcase in the integration of local tradition into Buddhist arts.
నెక్స్ట్ వన్ చూసుకుంటే బింబెట్కాస్ కేవ్స్ ఆర్ కన్సిడర్ టు బి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? 30,000 ఇయర్స్ ఓల్డ్ అండి. 30,000 ఇయర్స్ ఓల్డ్ బింబెట్కా. ఓకేనా? బింబెట్కా కన్సిడర్ టు బి అప్రాక్సిమేట్లీ 30,000 ఇయర్స్ ఓల్డ్, వేర్ ది పెయింటింగ్ డన్ ఆన్ దోస్ కేవ్స్ సీమ్స్ టు బి 12,000 ఇయర్స్ ఓల్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లొకేటెడ్ ఇన్ పంజాబ్లో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఏంటంటే రోపర్ అండి. ఏంటండి? రోపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద గ్రేట్ బాత్ ఫార్మ్డ్ ఇన్ మొహంజోదరో వాజ్ ఏ హూమ్. ఏంటండి? రెక్టాంగులర్ ట్యాంక్. ఏంటండి? రెక్టాంగులర్ ట్యాంక్. మొహంజోదర్ని ఎవరు కనుక్కున్నారంటే ఆర్డి బెనర్జీ 1922లో కనుక్కున్నారు. ఓకేనా? మొహంజోదర్ ఎక్కడ ఉందంటే ప్రెజెంట్ పాకిస్తాన్లో ఉంది. దీన్ని షేప్ ఏంటంటే రెక్టాంగులర్ షేప్. అయితే ఇక్కడ ఫౌండైన్ ఏంటంటే షీల్ ఆఫ్ పశుపతి. ఓకేనా? షీల్ ఆఫ్ పశుపతి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ టౌన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లిటరలీ మీన్స్ మౌంట్ ఆఫ్ డెడ్. ఆన్సర్ ఏంటంటే మొహంజోదర్ అండి. డైరెక్ట్ బిట్ మొహంజోదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ హౌ మెనీ డాష్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ లోవర్ పార్ట్ ఆఫ్ ది గ్యాంగెటిక్ వ్యాలీ ఇన్ సౌత్ అండ్ టిల్ మాల్వా ఇన్ నార్త్. 300 ఇయర్స్ బీసీ అండి. 300 ఇయర్స్ బీసీ. అయితే అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ చూసుకుంటే 2600 బీసీ టు 1900 బీసీ అని చెప్తారండి అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది హరప్పన్ సివిలైజేషన్ ఫ్లోరిష్డ్ అరౌండ్ 2500 బీసీ. వాట్ డూ వీ కాల్ దెమ్ టుడే? వెస్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అండి. డైరెక్ట్ బిట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నాట్ ఏ పార్ట్ అన్నదండి. ఏంటండి? నాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అజ్మర్ గారు అండి. మనకి కాలిబంగన్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పుకుంటాం, హరప్పని చెప్తాం, మొహంజోదర్ అని చెప్తాం, లోతల్ అని చెప్తాం, చాన్హదార్ అని చెప్తాం. ఇలా చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. టాకిగ్రహ్ అని చెప్తాం, దోలవేర్ అని చెప్తాం, బన్వాల్ అని చెప్తాం. ఓకేనా? కాలిబంగన్ అని చెప్తాం. అంతేగాని అజ్మర్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కాదండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూసుకుంటే ది పీపుల్ ఆఫ్ హరప్పా డిడ్ నాట్ వర్షిప్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గాడ్స్. విష్ణుని పూజించేవారు కాదు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూసుకుంటే ది పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్ పశుపతి అండి. ఎవరినండి? పశుపతిని పూజించేవారు. నెక్స్ట్ బిట్ చూసుకుంటే విచ్ వేద హ్యాజ్ ఎ మాక్సిమం నెంబర్ ఆఫ్ వెర్సెస్. ఏంటండి? ఋగ్వేద అండి. ఏంటంటే విచ్ వేద హ్యాజ్ ఎ మాక్సిమం నెంబర్ ఆఫ్ వెర్సెస్. ఋగ్వేద ఏంటంటే ఎన్ని వెర్సెస్ అంటే 10,600 అండి. 10,600 మాక్సిమం. ఇన్ని 4 వేదాస్, 4 వేదాల్లో హైయెస్ట్ ఉన్నది ఏంటంటే ఋగ్వేద మాత్రమే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేద ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బుక్ ఆఫ్ సాంగ్, వేద ఆఫ్ చాంట్స్ ఆర్ ఈవెన్ యోగా ఆఫ్ సాంగ్స్. ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే సామవేద అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్క్రిప్చర్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. ఏంటంటే పిటాకాస్. పిటాకాస్ ఏంటంటే మనకి శుద్ధపీఠిక, వినయపీఠిక, అభిధామ పీఠిక. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఆత్రేయ ఉపనిషద్ బిలాంగ్స్ టు 4th, 5th, 6th చాప్టర్స్ ఆఫ్ ది సెకండ్ బుక్ ఆఫ్ ఆత్రేయ అర్యంక ఆఫ్ ది డాష్ అండ్ కన్సిడర్ యాజ్ ది ఓల్డెస్ట్ ఉపనిషద్. ఏంటండి? ఋగ్వేద అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ది ఎర్లీ హిందూ ఫిలాసఫీ డిటర్మైన్స్. ఏంటండి? 4 స్టేజెస్. ఏంటండి? 4 స్టేజ్. అయితే మన 4 స్టేజెస్ ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ. ఏంటండి? బ్రహ్మచర్య, గృహస్థ అండ్ వానప్రస్థ. అండ్ నెక్స్ట్ 4th సన్యాస అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హిందూయిజమ్స్ మేజర్ ఫిలాసఫికల్ స్కూల్స్. ఆన్సర్ చూసుకుంటే వైశేషిక. ఏంటండి? వైశేషిక. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే యజుర్వేద డీల్స్ విత్ ది రిచువల్స్ ఆఫ్ ది యజ్ఞ అండి. యజ్ఞ యాగాల గురించి తెలియజేసింది ఏంటంటే మనకి యజుర్వేదం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ముండక ఉపనిషద్ బిలాంగ్స్ టు అంటే అధర్వణ వేద అండి. ఏంటండి? అధర్వణ వేదకి రిలేటెడ్ ముండక ఉపనిషద్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఓల్డెస్ట్ ఉపనిషద్. ఏంటండి? ఓల్డెస్ట్ ఉపనిషద్ చందోగ్య ఉపనిషద్ అండి. ఏంటండి? చందోగ్య ఉపనిషద్. ఓకేనా? అయితే ఉపనిషత్స్ ఎన్ని ఉంటాయంటే 108 ఉపనిషత్స్ ఉంటాయండి. 108 ఉపనిషత్ మెన్షన్డ్ ఇన్ ముక్తిక ఉపనిషద్ ఇన్ ఇండియన్ హిస్టరీ. బట్ ఓన్లీ 11 ఉపనిషత్స్ ఆర్ కన్సిడర్ అథెంటిక్ ఆఫ్ విచ్ ఆఫ్ బృహద్రనాయక ఉపనిషద్ ఈజ్ ఏ లార్జెస్ట్. బృహద్రనాయక అనేది లార్జెస్ట్ అండి. ముండక ఉపనిషద్ ఈజ్ ది స్మాలెస్ట్. చందోగ్య ఉపనిషద్ అనేది ఓల్డెస్ట్ అండి. ఓకేనా? ఓల్డెస్ట్ ఉపనిషద్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదస్ టెల్స్ అబౌట్ మ్యాజికల్ రిచువల్స్ అండ్ క్యాప్టివేషన్. ఏంటండి? ఏ వేద? అధర్వణ వేద అండి. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ మగధ ఫర్ సెవరల్ ఇయర్స్ బిఫోర్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు పాట్లిపుత్ర. ఏంటండి? రాజగృహ అండి. రాజగృహ అనేది
మగధ ఫర్ సెవరల్ ఇయర్స్ బిఫోర్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు పాటలిపుత్ర. పాటలిపుత్రకు ముందు చేంజ్ చేయకముందు ఏంటి ఏది రాజ్యంగా చేసి పాలించారంటే, క్యాపిటల్గా చేసి పాలించారంటే రాజగృహ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఉదయనుడు. ఉదయన షిఫ్టెడ్ ది క్యాపిటల్ ఆఫ్ మగధ ఫ్రమ్ రాజగృహ టు పాటలిపుత్ర. అదే ఎక్కడి నుంచి పాటలిపుత్ర చేంజ్ చేశాడంటే రాజగృహ అండి. ఓకేనా, రాజగృహ నుంచి పాటలిపుత్రకి ఉదయనుడు చేంజ్ చేశాడండి. ఉదయనుడు ఈయన ఏ రూలర్ అంటే, ఏ డైనెస్టీ అంటే మగధ డైనెస్టీ రూలర్ అండి. ఈ లెడ్ ఫౌండేషన్ టు సిటీ ఆఫ్ పాటలిపుత్ర ఎట్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ టూ రివర్స్ సోన్ అండ్ ది గంగస్. ఈ షిఫ్టెడ్ ది క్యాపిటల్ ఫ్రమ్ రాజగృహ టు పాటలిపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ది హైయెస్ట్ పీరియడ్ ఆఫ్ ఆర్యన్ కల్చర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ గ్యాంగస్ వ్యాలీ విచ్ వర్ డాష్ ఇన్ నెంబర్. ఏంటండి 16th అండి. 16 మహాజనపదస్ గుర్తున్నాయి కదా, 16 మహాజనపదస్. అయితే ఇక్కడ మనం ఈ 16 మహాజనపదస్ లిస్ట్ చూసుకుంటే 16 మహాజనపదస్ అండ్ దాని క్యాపిటల్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ అంగ అండి. అంగ, చంప, మగధ, గిరివ్రజ అండ్ రాజగృహ, కాశీ, వారణాసి, కాశీ అండి, వాత్స, కౌశాంబి, కోశల, శ్రావస్తి, సౌరసేన, మథుర, పాంచాల ఏంటండి పాంచాల, కంపిల్య అండ్ కురు, ఇంద్రప్రస్థ, మత్స, విరాటనగర, చేడి, సుప్తిమతి అండి, సుప్తిమతి అండ్ అవంతి, ఉజ్జయిని అండి, ఉజ్జయిని ఆర్ మాహిష్మతి, గాంధార, తక్షశిల, కంబోజ, పూంచ, అస్మాక, ప్రతిష్టాన ఏంటంటే అస్మాక, ప్రతిష్టాన్, ఉజ్జి, వైశాలి, మళ్ళా కుషీనగర్. ఓకేనా, ఎగ్జామినర్ మనకి ఈ మహాజనపదస్ నుంచి ఒక బిట్ ఇవ్వాలంటే పక్క మహాజనపదస్ క్యాపిటల్ మ్యాచింగ్ అని ఇస్తాడు, లేదా మహాజనపదస్ ఏదైనా ఒకటి క్యాపిటల్ అడుగుతాడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బింబిసార వాజ్ ది రూలర్ ఆఫ్ మగధ డైనెస్టీ అండి. ఏంటండి మగధ డైనెస్టీ. బింబిసార వాజ్ ది రూలర్ ఆఫ్ మగధ డైనెస్టీ అండ్ హూ బిలాంగ్స్ టు హర్యాంక డైనెస్టీ ఏంటంటే అండ్ రూల్డ్ ఫర్ 52 ఇయర్స్ అండి. 52 ఇయర్స్. ఈయన ఎవరికి సమకాలికుడు అంటే మహావీరుడికి అండ్ బుద్ధుడికి సమకాలికుడు అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద యాన్షియంట్ మోస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఆఫ్ ఐరన్ మెటల్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ ది ఎగ్జిబిషన్ ఆఫ్ విచ్ సైట్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. ఏంటండి అటార్ జిగర. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాగ్స్ వర్ క్రిమేటెడ్ ఇన్ హోమ్ ఆన్ బ్యూరియల్ సెట్. ఎక్కడంటే డాగ్స్ అనేవి క్రిమేషన్ లో వేసేవారంటే ఎక్కడని అడుగుతున్నాడు, బూర్జ్ హోమ్ అండి. ఆన్సర్ బూర్జ్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బింబేట్కా వాజ్ డిస్కవర్డ్ బై డాక్టర్ విష్ణుధర్ వకంకర్. ఎవరండి విష్ణుధర్ వకంకర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ విచ్ రాక్ కేవ్ ఇండియాస్ మోస్ట్ పెయింటింగ్స్ ఆర్ ఫౌండ్. ఏంటండి బింబేట్కా అండి. ఎక్కడ ఉందంటే ఇది మధ్యప్రదేశ్లో ఉందండి. ఏంటండి ఎక్కడ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫేమస్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్ ధామిక్ స్తూప. ఏంటంటే ధామిక్ స్తూప వాజ్ ఒరిజినల్లీ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ విచ్ డైనెస్టీ. మౌర్యన్ డైనెస్టీ అండి. ఏంటండి మౌర్యన్ డైనెస్టీ. కింగ్ అశోకుడు అనేది దీన్ని కన్స్ట్రక్ట్ చేశాడండి. ఓకేనా, ఎక్కడండి ఇది ఎక్కడ ఉంది, ఫేమస్ బుద్ధిస్ట్ స్తూప సారనాథ్లో ఉందండి. సారనాథ్ నియర్ వారణాసి అండ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ అసోసియేటెడ్ విత్ మహాయాన బుద్ధిజం అండి. ఏంటండి ఈ కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ అసోసియేటెడ్ విత్ మహాయాన బుద్ధిజం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెక్స్చర్. ఏంటండి బుద్ధిస్ట్ టెక్స్ట్. అభిధర్మ కోశ. ఏంటండి అభిధర్మ కోశ ఈజ్ అన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్. ఇట్ కంటైన్స్ డీటెయిల్డ్ స్కాలర్షిప్ ప్రెజెంటేషన్ ఆఫ్ డాక్టరల్ మెటీరియల్ అపేరింగ్ ఇన్ ది బుద్ధిస్ట్ సూత్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జటాక టేల్స్ ఆర్ రిలేటెడ్ టు బుద్ధ రిలీజియన్ అండి. ఏంటండి బుద్ధ రిలీజియన్. జటాక పాలి అండ్ సాంస్క్రిట్. ఏంటండి మీనింగ్ బర్త్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా కెన్ వి ఫైండ్ ది ప్రిజర్వ్డ్ బుద్ధిస్ట్ కేవ్స్ కాల్డ్ కార్లే. ఏ స్టేట్ అండి మహారాష్ట్ర అండి. ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్ కార్లే. ఓకేనా, ఎక్కడ ఉందంటే లోనావాలా మహారాష్ట్రలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పిల్గ్రిమ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్. నాట్ ఎ పిల్గ్రిమ్ ప్లేస్ ఆఫ్ ది బుద్ధిస్ట్ అన్నాడండి. ఏంటండి గ్వాలియర్. ఏంటంది గ్వాలియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండర్ విచ్ ట్రీ డిడ్ క్వీన్ మాయాదేవి గేవ్ బర్త్ టు గౌతమ్ బుద్ధ. ఏ చెట్టు దగ్గర క్వీన్ మాయాదేవి గౌతమ్ బుద్ధుడికి జన్మనిచ్చిందంటే సాల్ ట్రీ అండి. ఏంటది సాల్ ట్రీ. అయితే ఈయన ఫాదర్ ఎవరంటే శుద్ధోధనుడు అండి. ఎవరు ఫాదర్ శుద్ధోధనుడు అంటే. ఈయన ఏ రాజ్యానికి హెడ్ అంటే శాక్య.
సాల్ట్రీ ఎక్కడ ఉందనేది చూసుకుంటే మనకి లుంబిని కపిలవస్తు. ఓకేనా. నెక్స్ట్, వేర్ ఈజ్ బోరోబుద్దర్ బుద్ధిస్ట్ టెంపుల్ లొకేటెడ్? ఎక్కడండి బోరోబుద్దర్ బుద్ధిస్ట్ టెంపుల్ ఎక్కడ ఉందండి? ఇండోనేషియా. బోరోబుద్దర్ ఈజ్ ఏ మహాయాన బుద్ధిస్ట్ టెంపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అవుట్ ఆఫ్ ది 5 కాన్స్టెంట్స్ ఇన్ లైఫ్ దట్ ది జైన్స్ నీడ్ టు ఫాలో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ నాన్ ఎక్విస్టేషన్? ఏంటంటే ఆన్సర్ అపగ్రహ అండి. ఏంటండి? అపరిగ్రహ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బింబిసార వాజ్ ది రూలర్ ఆఫ్ మగధ అండి. బింబిసార వాజ్ ద రూలర్ ఆఫ్ మగధ డైనస్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ది దిగంబర సెక్ట్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియన్స్? ఏంటండి? జైనిజం. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. సో త్వరగా చెక్ చేస్తూ ఉండండి.